అలాగే ఇప్పుడు ఏపీలో హాట్గా ప్రచారం జరుగుతుంది. అందులో ఎస్పెషల్లీ కేఏ పాల్ ఎంతైతే ఎంటర్టైన్మెంట్ ఇస్తుండో అంతకంటే ఎక్కువ బాలకృష్ణ భయపెడుతున్నాడు. అంటే మీరు చూసుంటారు వీడియోస్లో ఆయన కార్యకర్తలను నిన్ననైతే కొట్టడం కూడా జరిగింది. అలాగే మొన్న ఒక రిపోర్టర్ జర్నలిస్ట్ అంటే వీడియో జర్నలిస్ట్ని కూడా చంపేస్తా నరికేస్తా అనడం కానీ ఇవన్నిటి మీద అంటే ఒక ప్రజానాయకుడిగా ఉండి ఇలాంటి చర్యలు మీరు ఎలా అనుకుంటారు? అసలు రియల్ చెప్పాలంటే బాలకృష్ణ సార్ గురించి చెప్పాలంటే ఆయన చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన అంటే షార్ట్ టెంపర్డ్, అది అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. షార్ట్ టెంపర్డ్ అండ్ చిన్నపిల్లల మనస్తత్వం. ఇప్పుడు ఏదన్నా ఒక ఆవేశం వచ్చింది అనుకోండి, అంటాడు సార్, మళ్ళీ ఇమ్మీడియట్గా కూల్ అయిపోయే క్యారెక్టర్. నాకు తెలిసి బాలకృష్ణ సార్ ఓన్గా ఆలోచించి చేసేది ఏం లేదండి. దాని వెనకాల ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఆడిస్తుంటే వీళ్ళందరూ ఆడడం తప్ప ఆయన ఒపీనియన్ అన్నది ఏం లేదు. ప్లస్ ఆయన అంత పెద్ద హీరో ఉండి అంత పెద్ద ఎమ్మెల్యే పోస్ట్లో ఉండి ప్రజలతో ఎలా మాట్లాడాలి కూడా తెలియని స్టేజ్లో ఉన్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదండి, ఆల్రెడీ వచ్చేసింది అంటే ఇండైరెక్ట్గా టీడీపీకి కాలం చెల్లిపోయింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రిపోర్టర్లతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, వ్యతిరేకత అన్నది ప్రజలతో వస్తుంది. 1,00,000 మంది 1,00,000 మాటలు మాట్లాడినప్పుడు రిసీవ్ చేసుకొని అది అడాప్ట్ చేసుకునే నేచర్ లేదు అంటే నువ్వు లీడర్గా వేస్ట్ అంటే. కాకపోతే ఆయన ఎమ్మెల్యేగా రావడానికి మెయిన్ రీజన్ కూడా ఈ చంద్రబాబు నాయుడు పార్ట్ ఆఫ్ గేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీని కోడళ్ళని మనవళ్ళని మనవరాలని మొత్తం దింపుతున్నాడు. ఇప్పుడు దానికి ఆయన ఇన్సెక్యూర్నెస్ దీంతో అందరిని ఆడుకుంటున్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు గ్రహిస్తే చాలు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని. హిందూపూర్లో మరి గెలిచే అవకాశం ఉందంటారా బాలకృష్ణ? నాకు తెలిసి ఈసారి అయితే కష్టం అండి. ఎందుకంటే పోయినసారి ఏదో అలా అయిపోయింది తప్ప మోడీ గారి సపోర్ట్ వల్ల అలా ఇలా కొన్ని ఏదో ఇష్యూస్ జరిగాయి తప్ప ఇప్పుడు పర్సనల్గా అంటే హిందూపురం అంటే ఈసారి ఇప్పుడు హిందూపురంకి ఆయన చేసింది కూడా ఏం లేదండి. ఎప్పుడో వాడ పోవడం రావడం ఆయన సినిమాలు ఆయన చేసుకోవడం తప్ప ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ సారి వెయ్యాలి అంటే ఎవరైనా మాకు ఏం చేస్తారని ఆలోచిస్తారు కదండి. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.